హలో, నేను మిస్ ఎస్ రావు. తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ల్యాబ్ నుంచి వచ్చాయి. కానీ అది నిర్ధారించడానికి ఒక కమిటీని వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఆ కమిటీలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో విశాఖ డిఐజీ, కడప ఎస్పీ వీళ్ళు ఉన్నారు. ఈ కమిటీ త్వరలోనే నెయ్యిలో కల్తీ అనే దాని మీద ఒక విచారణ చేసి నిర్ధారించబోతుంది. సో సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీద ఈ కేసు ఆధారపడి ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట దీని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ కల్తీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆన్ పేపర్ మీద విచారణ చేసి పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ సిట్ మీద ఉంది. సిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి త్రిపాఠి ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విశ్లేషణ తర్వాత ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క విచారణ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు అంచనా వేసుకోవచ్చు. ఎవరి సర్వశ్రేష్ఠ త్రిపాఠి? 2006కు సంబంధించినటువంటి ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఈయన స్వస్థలం ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేనటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఆయన నేపథ్యం అంతా ఉత్తర భారతదేశానికి అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఉంది. కాబట్టి ఆయన ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకి లొంగకుండా అలాగే ప్రాంతాలకి అతీతంగా ఆయన విచారణ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పొచ్చు మనం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ క్యాడర్కు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ క్యాడర్లో ఆయన వచ్చారు 2006లో. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఐపీఎస్ల విభజనలో ఆయన ఆంధ్రప్రదేశ్కు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉన్నారు. సో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీగా విధులు నిర్వహించారు ఈయన టీడీపీ ప్రభుత్వ హయాంలో. 2019 జూన్లో ఆయన సిఐడి ఎస్పీగా నియామకమయ్యారు. 2019 జూన్ అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లో ఆయన సిఐడి ఎస్పీగా నియామకం అయ్యారు. 2019 నవంబర్లో డిప్యుటేషన్ మీద ఉత్తరప్రదేశ్ క్యాడర్కి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? సిఐడి ఎస్పీగా ఉన్నారు. సిఐడిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఉపయోగించుకున్నారు అందరికీ తెలుసు. ఆ రోజుల్లో సిఐడిని తన సొంత విభాగంగా, తన సొంత ఇంట్లో ఉండేటువంటి ఒక సైన్యంగా ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సిఐడి చీఫ్గా సునీల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఆ సిఐడి చేసినటువంటి పని ఏంటంటే అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేసి ఎవరి ఇళ్ళకి పెడితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి గోడలు దూకి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మహిళలు ఉన్నారని కనీసం సోయ కూడా లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించారు. ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు వాళ్ళకి. అందుకే అలాంటి సిఐడిలో పనిచేయలేక ఎస్పీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి డిప్యుటేషన్ మీద ఆయన ఉత్తరప్రదేశ్కు వెళ్ళిపోయారు. ఆయన వ్యక్తిగతమైన కారణాలతో బదిలీ అయ్యారు అని చెప్పి మీడియాలో వచ్చింది. అంతకు మించి ఏం చెప్పలేరు కదా. ఐపీఎస్లు ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఏమి చెప్పలేనటువంటి పరిస్థితులు వ్యక్తిగత కారణాలతో నేను డిప్యుటేషన్ మీద ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. 2020 అక్టోబర్లో డిప్యుటేషన్లో ఉండగానే ఆయనకి డిఐజీ ప్రమోషన్ వచ్చింది. సో సహజంగా ఐపీఎస్కి ఏంటంటే డిప్యుటేషన్లో ఉన్నా లేదంటే వేరే స్టేట్ డిప్యుటేషన్ మీదకి వెళ్ళినా ఆయన కెరీర్లో వాళ్ళ యొక్క ప్రమోషన్లు నడుస్తూ ఉంటాయి. సో ఆ క్రమంలో డిఐజీగా ఆయన ప్రమోట్ అయ్యారు 2020లో. 3 ఏళ్ళ డిప్యుటేషన్ తర్వాత 3 ఏళ్ల పాటు అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు డిప్యుటేషన్ మీద. ఆ తర్వాత 2022లో ఏపీకి మళ్ళా తిరిగి వచ్చారు ఈయన. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2023లో డీజీపీ ఆఫీస్లో డిఐజీ అడ్మిన్ పోస్ట్, సో డీజీపీ ఆఫీస్లో డిఐజీ అడ్మిన్ పోస్ట్ ఇచ్చారు. అంటే మిగతా విధులకు సంబంధించి బయట జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్తారో వాటికి సంబంధం లేనటువంటి పోస్ట్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే డిప్యుటేషన్ మ్యాక్సిమం 3 ఇయర్సే కాబట్టి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వచ్చింది. వచ్చినటువంటి ఆయన
డీజీపీ ఆఫీసులో డీజీపీ ఆఫీస్లో అడ్మిన్ పోస్ట్లో జాయిన్ అయ్యారు. జస్ట్ ఇది క్లరికల్ వర్క్ లాగా ఉంటుంది. అందుకే అది సేఫ్ అనుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ కూడా ఏ పోలీస్ అధికారి మార్గదర్శకాల ప్రకారం చేయాలంటే చెయ్యలేరు. అందుకే బహుశా నేను అనుకోవడం త్రిపాఠి గారు ఈ పోస్ట్ని ఎంచుకొని ఉంటారు. అందుకే ఆ పోస్ట్ సేఫ్ అని చెప్పేసి ఆ పోస్ట్లో ఆయన కొనసాగారు 2023లో. 2024 జనవరి 31న సిఐడి ఐజీగా నియామకం వచ్చింది. సో చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతారనగా అప్పుడు సిఐడి ఐజీగా ఈయన్ని నియమించారు. అప్పటికే సిఐడి భ్రష్టు పట్టిపోయింది. సిఐడి మీద అనేక ఆరోపణలు వచ్చాయి. సునీల్ చేసినటువంటి అరాచకాలు కొన్ని అయితే దానికి పరాకాష్ఠలు చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి సంజయ్ సిఐడి చీఫ్. సో అప్పటికే ఆ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయింది ప్రజలకి, అలాగే పార్టీలకు నమ్మకం పోయింది. ఆ క్రమంలో సిఐడి ఐజీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు జనవరిలో. సో చిలకలూరుపేట ప్రధాన మీటింగ్లో భద్రతా లోపంతో వైసీపీ భక్త ఐపీఎస్లు బదిలీ అయ్యారు. అది అందరికీ తెలిసింది. చిలకలూరుపేటలో కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి నరేంద్ర మోడీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. నరేంద్ర మోడీ గారు అందరూ కూడా. దానికి ఆ సమావేశానికి సభకి సరైనటువంటి భద్రత ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ప్రకాశం జిల్లా, అలాగే పల్నాడుకి సంబంధించిన జిల్లా వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులుగా వ్యవహరించి కనీసం నరేంద్ర మోడీ గారు ప్రధాని హోదాలో వచ్చినటువంటి మీటింగ్కి కూడా సరైనటువంటి భద్రత కల్పించలేదు. అందుకే వాళ్ళ మీద అప్పట్లో ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు తీసుకొని పరిశీలించిన తర్వాత వాళ్ళని బదిలీ చేసింది, వేటు వేసింది. 2024 ఏప్రిల్ 4న గుంటూరు రేంజ్ ఐజీగా నియమించింది త్రిపాఠి గారిని. ఈసీ ఎన్నికల కమిషన్ నియమించింది గుంటూరు రేంజ్ ఐజీగా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. సో ఎప్పుడైతే త్రిపాఠి గారు ఐజీగా వచ్చారో గుంటూరు రేంజ్, అప్పటి నుంచి వాళ్ళ ఆటలు సాగకుండా బెరుగుపడ్డాయి. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో వైసీపీ దాడులు, ఇష్టానుసారంగా వైసీపీ దాడులు చేశారు. మనం చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారనేది. ఆయన పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలనే పగలగొట్టారు. అలాంటి దాడులు జరిగాయి. అలాంటి దాడులు జరగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుగులు పుట్టిన సమయంలో త్రిపాఠి గారు చాలా పకడ్బందీగా పనిచేశారు. 2024 సెప్టెంబర్ 24న లడ్డు కల్తీపై ఏర్పాటు చేసినటువంటి చీఫ్గా ఆయన నియమించారు. అందుకే గత ట్రాక్ రికార్డుని గమనించిన తర్వాత త్రిపాఠి గారిని ఈ లడ్డు కల్తీకి సంబంధించినటువంటి సిట్ చీఫ్గా నియమించారు. సో సిట్ సభ్యులుగా గోపీనాథ్ శెట్టి, హర్షవర్ధన్ రాజు, ఒకళ్ళేమో విశాఖ డిఐజీ, మరొకళ్ళేమో కడప ఎస్పీగా ఉన్నారు. వాళ్ళిద్దరిని వేశారు. వాళ్ళిద్దరూ సభ్యులుగా ఉంటారు, మెంబర్స్గా. విశాఖ డిఐజీగా ఇప్పుడు గోపీనాథ్ జెట్టి ఉన్నారు. కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఉన్నారు. వాళ్ళిద్దరిని మెంబర్స్గా వేశారు. చీఫ్గా త్రిపాఠి ఉంటారు. సిట్ నివేదిక వాళ్ళు ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా నెయ్యి కల్తీ బాధ్యులపైన కఠినటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ సిట్ ఎంత సీరియస్గా పనిచేస్తుంది, సిట్ వేయడంలో ఎంత సీరియస్నెస్ ఉంది అనేదానికి నిదర్శనంగా త్రిపాఠి గారి నియామకమే మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి సిట్ ఇచ్చేటువంటి నివేదిక బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఈ కల్తీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు తప్పించుకునేటువంటి అవకాశం లేదు. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్ అయినా, లేదా ఆ మెంబర్స్ మీద ఉన్నటువంటి చైర్మన్ అయినా, ఆ చైర్మన్ మీద ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనా సరే ఎవరు తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఎవరి భాగస్వామ్యం ఎంత ఉంది, ఎవరి పాత్ర ఎంత ఉంది ఈ కల్తీలో అనేది సిట్ చాలా క్లియర్గా నీళ్లను పాలను ఎలా అయితే హంస విడగొడుతుందో ఆ విధంగా సిట్ ఎవరు ఈ కల్తీకి ఎంత బాధ్యతలు అనే దాని మీద ఒక నికాసైనటువంటి నివేదిక ఇవ్వబోతుంది. ఆ నివేదికను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్పొచ్చు. దానికి కారణం ఏర్పాటు చేసినటువంటి సిట్ వెనక ఉన్నటువంటి సీరియస్నెస్, ఆ సిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి త్రిపాఠి గారిని గమనిస్తే కనుక డెఫినెట్గా కల్తీ నెయ్యి వెనక ఉన్నటువంటి కుట్రదారులు, పాత్రదారులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఈ సిట్ మీద మీ అభిప్రాయం ఏంటనేది మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు.